అనేది తెలంగాణలో మన పిల్లలు చేసే విషయం మర్చిపోవాలి. ఎన్ని హామీలు ఇచ్చిందో మన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మీరు గెలిపించండి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఎన్ని హామీలు అయితే అమలు చేస్తారు తెలుగులో అమలు చేయకపోతే ప్రజా పార్టీ అడిగేటువంటి సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ అమలు చెప్తుంది. ఏ హామీ అమలు కాలే, నా ఆడపిల్లలకు 2,500 రూపాయలు వృద్ధి కాలే, నా రైతాంగానికి రుణమాఫీ కాలే, నా పెన్షన్ తీసుకునే నా 65 సంవత్సరాల పైన ముసలి పిల్లలకు 4,000 రూపాయల పెన్షన్ కాలే, 4,000 హ్యాండిక్యాప్ పెన్షన్ 6,000 కాలే. ఒక్క హామీ అమలు కాలే. ఒకటి అమలైంది, అది బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా మోసం చేయకుండా ప్రభుత్వంలో ఏమంటే ప్రభుత్వంలో ఉన్నది. ఇవన్నీ దేవుడు కానీ నేను ప్రధాన గారు కూడా మానసిక సభ చెప్తాను. సుభాష్ గారు అన్నయ్య పిలిచారులో గత ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని గుణపడని చెప్పింది. కానీ కూడా 85 నుంచి 95 వరకు నెలకు 500 రూపాయలు చెప్తున్నారు. ఇన్స్టాల్మెంట్ కట్టి 5 సంవత్సరాలు కట్టి 30,000 రూపాయలు ఒక ఇల్లు చాలనుకుంటే ఎక్కడ 75 చెప్పాలి. ఇవాళ ఎక్కడ 2,504 ఇవ్వాలి. 35 ఏళ్ళ తర్వాత ఆ ఇల్లు ప్రభుత్వకి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నీ వాళ్ళకు తెలుగు గురించి కాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగం చేసేవాళ్ళు, టైమ్స్ చేసేవాళ్ళు, పండుగ పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, చిన్న ఉద్యోగులు ఆ జాగాలో పెరిగితే వాటి కన్వేసి గర్భలాగా కలెక్టర్ మీద ఇంజన్ చేసి ఆయన ఇంజన్ చేసి 100 మంది పోలీసుల సమక్షంలో ప్రజాపతిలో ఉన్నప్పటికీ, ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ కనికరకుండా కూడబట్టినటువంటి నీచమ పరిస్థితి నేను ప్రజాపతిలో సృష్టించాను. 350 మంది కొడుకున్న ఇళ్ళ రేవంత్ ప్రభుత్వం మీ ఉప్పల్లో మన ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం జాగ్రత్త కొనుక్కొని బ్యాంకు తీసుకొని ఇవాళ ముందు కట్టుకుంటే 35 ఏళ్ళ తర్వాత ఆ భూములతో ఏ భూములలో భూములను మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న 45 కట్టుకున్నారు. వాళ్ళ భూములతో పొడుపు పోగొట్టారు. వాళ్ళు కొడుకున్న భూములకు ఆనాడు కేసీఆర్ 118 జీవో ఇచ్చి ఆ భూములతో కొడుకున్న భూములు కాకుండా పుక్కలకు ఇచ్చిన భూములను జీవో ఇచ్చింది. 9 మంది ఉన్న 40 కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ పేదలకు వ్యతిరేకమైన దుర్మార్గంగా ప్రభుత్వం మీద నిన్న యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిన అధికారులు కనుక బానిసలాగా పనిచేస్తే పైన ఉన్న మంత్రులకు, పైన ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు అండగా ఉండి చట్టాన్ని మర్చిపోయి, శిస్తాన్ని మర్చిపోయి పేదలను ప్రభుత్వం చేస్తే గతంలో ఎట్లా జైలు పోయిందో మళ్ళీ జైలు పోతారు కాపాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు జీతాలు తీసుకునేది ప్రజలు కట్టే పనుల నుంచి తప్ప ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉద్యోగులు కావచ్చు, ప్రజలకు జీతగాలే తప్ప, ప్రజలకు సేవకులే తప్ప ప్రజల మీద దౌర్జన్యం చేసే వాళ్ళు కాదనే సత్యాన్ని గుర్తు పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. నీకు సంక్రమించిన ఆర్టీఓ పదవి, నీకు సంక్రమించిన కలెక్టర్ పదవి, నీకు సంక్రమించిన ఎంఆర్ఓ పదవి, నీకు సంక్రమించిన పోలీసు నౌకరి, నీకు సంక్రమించిన ముఖ్యమంత్రి పదవి నా ప్రజలిస్తేనే రాజ్యాంగబద్ధంగా వచ్చింది. కానీ ఏ పదవి మీకు ఇచ్చినామో, ఏ అధికారం మీకు ఇచ్చినామో మా మీదనే దౌర్జన్యించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నేను ఇక్కడ ఉన్న విషయం మర్చిపోకండి. నాలాంటి వారు
ఇప్పటికే ఉన్న 15 రోజుల్లో రైల్వే డిపార్ట్మెంట్ తోటి రివ్యూ పెట్టొచ్చిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం నేను మీటింగ్ పెట్టొచ్చిన నేను అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టొచ్చిన కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి పైసా తెచ్చే జిమ్మదార్ మా మీదనే ఉంటుందని చెప్తున్నాను. బాధ్యత చేస్తున్నాం. మొట్టమొదటిగా ఎలిమినగర్ పడుతున్న ఫ్లైఓవర్కి మామూలు వచ్చే కార్పొరేట్లు మా రంగాన్ని వచ్చి అన్నా మట్టి నింపి గోడలు కడితే పట్టణం అందం పోతుంది, రేపు చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకు కష్టమవుతుంది, రేపు ఆ బ్రిడ్జెస్ కింద మనకు పార్కింగ్ స్థలంగా పనికొస్తుంది, ఇది వద్దంటే వెంటనే గడ్కరీ గారికి రిప్రజెంట్ చేస్తే 125 కోట్లు వెంటనే శాంక్షన్ చేసి మొట్టమొదటి జీవో ఇవ్వబోతున్నది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అక్కడ కట్టబడుతున్నటువంటి ఆ రోడ్ కేంద్ర ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలతో మల్కాపూర్ వరకు 8 లేన్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్ మేము చెప్పినాం, ఇంకా ఉపేక్షించకూడదు. మనం వాళ్ళు దివాళిస్తుండొచ్చు, వాళ్ళు ఇంకేమైనా బాధ ఉండొచ్చు, కానీ మన ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దుమ్ముతో మొత్తం శాపలు కూడా అస్తవ్యస్తమైపోతున్నాయి, నడుము పోతున్నాయి. ఇవాళ ఆఫీసులో పనిచేస్తే ఎంత అలసిపోతున్నామో ఉప్పర్ రోడ్ల మీద ప్రయాణం చేస్తే అంతకంటే అలసిపోతుందని చెప్తే వెంటనే ఒక 6 నెలలలోపు ఆ బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం. అట్లా అనేక విషయాల మీద ఇవాళ